హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై బెల్లంతో చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 ముక్కలు కట్ చేసుకోవాలండి, నిలువుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక 100 గ్రాముల బెల్లం, తాలింపులోకి కరివేపాకు, ఇలా కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మూకిడి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. తాలింపులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తాలింపు బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చితక్కొట్టి వేయాలండి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాం. వాటిని తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం కాకరకాయ వేగాక ఇలా కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, ½ టీ స్పూన్ పసుపు. ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి కాకరకాయ ముక్కలు. ఇలా కాకరకాయ ముక్కలు క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా క్రంచీగా వేగాక ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా ఈ ఫ్రైలోకి మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. బాగా మెల్ట్ అయ్యి మొత్తం కూరలో కలిసే వరకు తిప్పుకోవాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిపోవాలండి కూరలోకి. ఇవి అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి, ఇవి కూడా మొత్తం కరిగే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ఫైనల్లీ కొంచెం ధనియాల పొడి. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు ఉంచుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. ఫైనల్లీ వేడి కాకరకాయ ఫ్రై బెల్లంతో రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, కామెంట్, షేర్, లైక్.